సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 104వ కీర్తన 33వ వచనం. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. పాత నిబంధనలో దేవుని స్తుతించుటలో రాజైన దావీదు ప్రథముడుగా కనబడతాడు. నూతన నిబంధనలో ప్రభును కీర్తించుటలో భక్త పౌలు ప్రథముడుగా మనకు కనపడతాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము ఏమంట? నా దేవుని కీర్తించెదను. నేనున్నంత కాలము భూమి మీద నేను ఉన్నంత కాలము నా దేవుని కీర్తించుట. ఎందుకంటే ఒకసారి లోకం వైపు చూస్తే మనకంటే గొప్పవారు, ధనవంతులు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఈ లోకాన్ని విడిచిపోతూ ఉన్నారు. ఎన్నికలేని మనలను తన రెక్కల కింద ఉంచుకొని ఆహారము, ఆరోగ్యము, సంచరించు ప్రతి ప్రదేశాలలో తన కృపాక్షేమములతో కాపాడుతున్న ప్రభును భూమి మీద నేను ఉన్నంత కాలము నా దేవుణ్ణి కీర్తిస్తాను అంటున్నాను. కారణమేమి? ప్రభును నమ్మనప్పుడు మన జీవిత కాలమంతయు మరణ భయము చేత మనము దాస్యమునకు లోబడిన వారము. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము చేత మరణము యొక్క బలము గలవానిని, అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారము. రోమా పత్రికలో మన చిట్ట ఉంది 5వ అధ్యాయములో. మనము పాపముల చేతను అపరాధముల చేతను మనము పాపులమై ఉండగా
మనము భక్తిహీనులమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా, మనము దేవుని ఉగ్రతకు పాత్రులము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మన చిట్ట అక్కడ కనపడుతుంది. 2వ అధ్యాయము 3వ వచనం. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన దురాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు ఏమంట పాత్రులమై ఉన్నాము. మన ఆలోచన చేత, మన నడవడి చేత, మన చేష్టల చేత దేవుని ఉగ్రతకు పాత్రులము. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. ఇది దేవుని వరమే. మన ఆలోచనల చేతగా, ఇది దేవుని కృప. అందుకని భక్తుడు అంటున్నాడు, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను సన్నుతించెదను. నా జీవిత కాలమంతయు నేను ప్రభుని స్తుతిస్తాను. నేనున్నంత కాలము భూమి మీద నేను బ్రతికిన కాలము నాకున్న ఒకే ఒకటి ఏంటంటే ఆయనను స్తుతించుట. 107వ కీర్తన 14వ వచనం. 107వ కీర్తన 14వ వచనం. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరు. స్వరూపక్కనాడా 3 వారాలు ఎగరగొట్టింది. ఎక్కడ పోయిందో ఏమో, తిరునాంపల్లికి పోయినట్లుంది. ఈరోజు వచ్చింది. కానీ స్వరూప కొరకు మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. కనుక వారి కట్లను తెంపివేసి, మరణమా నీ ముల్లెక్కడా? ఆయన సిలువలో ఆయన మరణము ద్వారా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు చేసిన గొప్ప విడుదల ఏది అంటే ఆయన మనలను విడుదల కలగజేశాడు. 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా
మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. మరణపు ముళ్ళునైన విరిచివేశాడు. ఇప్పుడున్న పిల్లలకు ముళ్ళ బాధ తెలియదు, కానీ మా కాలంలో అయితే, మేము ఎదుగుతున్న దినాలలో మాకు చెప్పులు కూడా ఉండేటివిగా. అందుకని అలాగే వెళ్ళేవాళ్ళు. మా అమ్మ జిన్నులో పనిచేసే బదులు పని చేస్తున్నప్పుడు చెప్పులకు బదులుగా సంచిపట్ట కోసుకొని కాళ్ళకు కట్టుకొని ఆ మండు టెండర్లో ప్లాట్ఫారంలో ఆ పత్తి మోసేది, ఆ చెనక్కాయలు మోసేది. ఆ దినాలలో ముళ్ళు గుచ్చుకుంటే ఇక వారము ఆ వ్యక్తి పని చేసేవాడు కాదు. ఆ ముళ్ళు బాధ వలన. ఆ ముళ్ళు తీయాలంటే ఏం చేస్తుందని, అక్క చెప్పు, మొదట తీసి ఉప్పురాయి పెట్టి సమురొత్తి, ఏమొత్తి స్వరూపక్క కదా, ఆ ముళ్ళును తీసి అదేదో బాధ కలిగి దీన్ని తీసుకుపోయి పొయ్యిలో వేయరా, ఏదో పెద్ద మంట వచ్చినట్లుగా. ఎందుకు? ఒక వారం నాకు బాధ కలగజేసిందని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణ భయము చేత మరణ దాస్యమునకు లోబడిన మనలను విడిపించుటకు ఆయన రక్తమాంసములలో కూడా పాలివాడయ్యాడు. మనకు బదులుగా ఆయన చనిపోయి తిరిగి లేచాడు, నన్ను విడిపించాడు. ఎక్కడి నుండి? అపోస్తలుల కార్యములు. పౌలు గారికి యేసు ప్రభు వారు ప్రత్యక్షమై నువ్వు వారిని ఎలా విడిపించాలంటే సువార్త వలన నువ్వు వారిని విడిపించాలి. 26వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయము నేను 16-18 కలిసి ఉన్నాయి. ఈ ప్రజల వలనను అన్య జనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికిని, సాతాను అధికారము నుండి దేవుని వైపు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందునట్లు వారి కన్నులను తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదను. సువార్త యొక్క ఉద్దేశం ఏంది? చీకటిలో ఉన్నారు కొందరు, సాతాను అధికారం కింద ఉన్నారు కొందరు. నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు. సువార్త వలన వారి నేత్రాలు వెలిగింపబడుతాయి. నా యందలి విశ్వాసము చేత వారికి పాప క్షమాపణ. నమ్మిన ప్రజలకు పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిభాగస్తులుగా చేస్తాడు, రక్షించబడిన బిడ్డలు. కనుకనే మనం సువార్తను ప్రకటించాలి. వ్యక్తులు బంధించబడవచ్చేమో కానీ దేవుని వాక్యము బంధించుటకు భూలోకములో ఈ అధికారి వలన కాదు. ప్రపంచ నియంత హిట్లర్ యూదా జాతినే తుడుపు పెట్టాలని లక్షలాది మంది గుహల్లో పెట్టి యూదులను కాల్చిపడేశారు. చివరికి ఎవరు చచ్చారు? హిట్లరే చచ్చాడు. తన పిస్టల్తో తానే కాల్చుకొని చచ్చాడు.
హామాను యూదులందరినీ ఒక్క దినమునే ఉరిదీయాలని శాసనము పుట్టించాడు. అని ఏమయ్యాడు హామాను? ఉరిదీయబడ్డాడు. ఉరి శిక్షకు వధకు నిర్ణయించిన ప్రజలు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అద్భుతముగా రక్షించారు. ఇక ఫరో కాలములో పుట్టిన మగబిడ్డను పురిట్లోనే చంపాలి అని ప్రయత్నం చేశాడు ఫరో. కానీ ఫరో ఏమయ్యాడు? అతని సైన్యము సముద్రపు అగాధములలో దిగిపోయాడు. యేసు ప్రభు కాలములో కూడా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని హేరోదు ఇదే పన్నాగం చేశాడు. కానీ హేరోదు కూడా చనిపోయాడు. క్రైస్తవ్యం ప్రపంచవ్యాప్తంగా విరాజిల్లుతూనే ఉన్నది. ప్రధాని గారి సభలో ఒక ఆయన, మోడీ గారు మీరెందుకు మౌనంగా ఉన్నారు? మణిపూర్ మీద ఒక్క మాట పలకలేకపోతున్నారు, హత్యలు చేయబడుతున్నారే, ఆస్తులు తగలబెడుతున్నారే, ఇదిగో నువ్వు మాట్లాడాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను అంటే ఆయన మౌనంగానే ఉన్నాడు. రాహుల్ గాంధీ గారు ఒకడు ఒక చెంప కొట్టగా మరొక చెంప చూపుమని యేసు ప్రభు ఫోటో చూపించాడు సభలో. కనుక నీ ఆధ్యాత్మిక జీవితములో నువ్వు ఎక్కడున్నా ప్రభును ఘనపరచబడాలి. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. నేనున్నంత కాలము నా దేవుని కీర్తిస్తాను. ఎందుకో తెలుసా? నాకు బదులుగా ఆయన చనిపోయి తిరిగి లేచి నన్ను రక్షించుకున్నాడు. పరిశుద్ధుల స్వాస్థ్యములో నన్ను కూర్చోబెట్టాడు. గనుకనే నేను ఆయనను స్తుతిస్తాను, నేను ఆయనను ఘనపరుస్తాను, నేను ఆయనను మహిమ పరుస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనం. మొదటి అధ్యాయము 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు బాబా వీరి జీవిత కాలమంతయు ఎవరిలో? జకర్యా, ఎలిజబెత్. సంతానం లేరు వాళ్ళకి. కానీ భార్యాభర్తలు ఎలాగున్నారంట? ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. వారికి లోటు ఉన్న సంతానం అనే లోటు ఉండినను వారు లోటు లేని వారుగా ప్రభులో ఆనందిస్తున్నారు. వారు ప్రభు కొరకు నిలబడ్డారు. 8వ వచనములో లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, దేవుని ఎదుట. పిల్లలు లేరే, ఏం చేస్తావులే కీర్తన, ఏం పాడతావులే ప్రార్థన,
ఇంట్లోకి పోతే నస భర్త నసే భార్య నసే అని ఇలా ఆలోచన చేయలేదు. వాళ్ళు ప్రభుని స్తుతించుటలో ఉన్నారు, వారు ప్రభుని గణపరచుటలో ఉన్నారు, వారు దేవుని ఎదుట పరిచర్య చేయువారుగా ఉన్నారు. 75వ వచనములో చివరి భాగములో మనము శత్రువుల చేతిలో నుండి విడిపించబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలగజేశాడు. ఎందుకు మనల్ని రక్షించాడంట? ఎందుకు మనల్ని విమోచించాడంట? మన శత్రువుల చేతుల నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులు, స్వతంత్రులు, దేనికి చంకరు, దేనికి భయపడరు. వారు స్వేచ్ఛాపరులు, వారు దేవుని ఆధీనము కింద ఉన్నారు కనుకనే వారి యొక్క జీవితములు ఎటువంటి సమస్యకు కూడా వారు కృంగారు, వారు కృంగిపోరు. ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలగజేసి. అక్కడే పై మాట, మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారి చేతిలో నుండి తప్పించి రక్షణ కలగజేశాడండి. ఆయన రక్షించిన దేవుడు కనుక జీవిత కాలమంతయు నేనున్నంత కాలము ఆయనను కీర్తిస్తాను. జీవిత కాలమంతయు నన్ను విడిపించాడు. స్వేచ్ఛగా జీవించుటకు సాతాను అధికారం నుండి నన్ను విమోచించాడు. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 18వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 15:18. అప్పుడు అతడు మిక్కిలి తప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకునికి చేసిన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేనిప్పుడు చచ్చిన వాని వలె సున్నతి పొందని వారి చేతుల పడవలనని వేడుకొనగా దేవుడు లేహిలో ఉన్న ఒక గోతిని చీల్చి అతనికి దాహమిచ్చెను. పరిస్థితుల నుండి పారిపోవలసిన పని లేదు. 23వ కీర్తనలో ఏమని చదువుతాం మనము? నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరచుదువు. గార్ద ఎముకతో సంసోను వేలాది మందిని చంపేశాడు. ఇప్పుడు శత్రువుల మధ్య ఏం కావాలి? దాహం కావాలి. శత్రువు అడిగితే ఇస్తాడు శత్రువు. ఒరే వాడు అట్లే సావలరా. కానీ నన్ను ఒక ఆయన ఈ భూలోకానికి రాకపోక మునిపే నన్ను రూపించుకున్నాడు, నన్ను ప్రతిష్ఠించుకున్నాడు. నేను ప్రార్థన చేస్తాను, నా దేవుడి గొప్ప.
ఏమని చదువుతాను తెలుసాడా? తానున్న చోటనే. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ సమస్యల్లో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో అక్కడే నీ దేవుడు నీకు విజయం ఇస్తాడు. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి. పిల్లవాడు నడిచేటప్పుడు కింద పడ్డాడనుకో, పడ్డాడని అవుతాడా? లేపుతాం. లేకపోతే నువ్వు నేను లెక్క, వాడే లేస్తాడు. వాడు నేర్చుకోలే లెక్క. మనం పోయి ఎదుగుతుంటే వాడికి ఇది అలవాట్లేని పని 4 దెబ్బలు తగలని వాడంతకు వాడికి బుద్ధి వస్తుంది. వాడు ఎప్పుడైతే నడవడం ప్రారంభించాడో ఇక పడిపోవటం అనేది క్రైస్తవ జీవితములో గెలుపు ఓటమిలు 2 సమపాళ్ళుగా తీసుకోవాలి. గెలుపు తీసుకోవాలి, ఓటమిని కూడా. ఓటమి ద్వారా నీకు ఒక పాఠము, గెలుపు ద్వారా ఒక విజయము. నీ గెలుపుల మీదనే ఎప్పుడు. అలాగా ఓటమి ద్వారా నీకు ఒక పాఠం ఏంటంటే, ఇక మీదట నేను ఓటమి పాలు కాకూడదు. నేను శ్రమపడాలి, మరింత కష్టపడాలి, మరింత నేను త్యాగం చేసుకోవాలి. ఒక కొండ ఎక్కాలంటే ఒక అడుగుతోనే ప్రారంభమవుతుంది. నీ పతనము కూడా ఒక దిగజారు అడుగుతోనే పతనం అవుతుంది. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితం. నా జీవిత కాలమంతయు నిర్భయములుగా ఉండునట్లు. అందుకే భక్తుడు అంటున్నాడు, అపోస్తులైన పౌలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. రెండవ అధ్యాయము 20వ వచనం. గలతీ పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన. ఇప్పుడు నేను జీవిస్తున్నానే ఈ జీవనం అసలుకు ఒకసారి నా వెనక చరిత్రగా చూస్తే నా అలవాట్ల వలన, నా చేష్టల వలన నేను ఎప్పుడూ చావవలసిన వాడు. కానీ ఆయన నన్ను ప్రేమించి నా కొరకు తాను బలిగాను అర్పణముగాను అర్పించుకొని నన్ను రక్షించాడు. ఇప్పుడు శరీరమందు జీవించుచున్న ఈ జీవితం నాది కాదు, నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొనిన యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలన నేను జీవించుచున్నా. ఎట్టుబడితే అట్లా జీవించడానికి లేదు విశ్వాసికి. ఎట్టుబడితే అట్లా బతకడానికి లేదు విశ్వాసికి. ఎందుకంటే నీ సమయము దేవునికి లెక్క కట్టాలి, నీ సంపదను గురించి దేవునికి లెక్క కట్టాలి, నీ నోటి మాటలను బట్టి కూడా దేవునికి లెక్క అప్పగించాలి. మనలో ప్రతి వాడును, కొందరు కాదు.
మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. రోమాపత్రిక 14వ అధ్యాయం. 음 11-12 వచనాలలో చివరి భాగం. మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. భర్త ఒక వారం దూర ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. భార్యకు కొన్ని డబ్బులు ఇచ్చి వెళ్తాడు. అమ్మా, నేను వచ్చేంత వరకు కుటుంబములు ఏ లోటు లేకుండా చూసుకో, ఒకవేళ అవసరమైతే ఇంకా ఏమైనా అవసరం పడితే నాకు ఫోన్ చేయి, నేను వెంటనే ఏం చేస్తాను. వాడు అంటాడు, నాకు పెళ్లి కాలేదు కదా, నువ్వే చెప్పిపోయేది నాయనా అంటున్నాడు. నిజారా? ఫోన్పే చేస్తాను. వారం వెళ్ళాల్సిన వాడు 3 రోజే వచ్చేసాడు. పన్నులు బ్రేక్ అయ్యి వస్తానే భర్త అంటుంది, ఏది ఒక 1000 రూపాయలు అని అంటే భర్త అంటాడు, మొన్ననే కదా 2000 ఇచ్చి వెళ్ళాను కదా, ఏమైనా ఏమి ఇచ్చావు పెద్ద 2000. ఆడు తీసుకొని ఏమేమో చేశాడు. అబ్బా అడుగుతున్నాడు చూడమ్మా లెక్క. మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. అందుకని దేవుని యందలి భయముతో బతకాలి. భూమి మీద ఇష్టానుసారంగా కాదు, ఇష్టమొచ్చినట్లు కాదు. నేనున్నంత కాలము నేను ఆయనను స్తుతిస్తా. 146వ కీర్తన 3వ వచనం. 146వ కీర్తన 3వ వచనం. రాజుల చేతనైనను లేకుంటే 2 నుండి లేదా మొదటి నుండి, యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణం వెడలిపోవును. వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. నా జీవిత కాలమంతయు నేను ఆయన స్తుతించెదను. ఎందుకంటే ఆయన నాకు సహాయకుడుగా ఉన్నాడు. ఆయన నాకు సహాయము చేయు దేవుడు. అందుకనే భక్తుడు అడుగుతున్నాడు, యెహోవా యొద్ద ఒక్క వరము అడుగుతున్నాను. ఎందుకు అడుగుతున్నాడంట? 27వ కీర్తన 4వ వచనం. 27వ కీర్తన 4వ వచనం. ఒక్క వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును
నా జీవిత కాలమంతయు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో, నా దేవుని మందిరములో, భక్తిహీనుల గుడారములో ఉండుట కంటే నా దేవుని ద్వారబంధముల యొద్ద నిలుచుట నాకు సంతోషము అన్నారు భక్తుడు. దేవుని మందిరములో ఉన్నంత సంతోషము మరెక్కడా నీకు దొరకదు. చూసారా, కాస్త ధనవంతులయ్యాల కల్లే, కాస్త పేరు ప్రఖ్యాతులు వచ్చేల కల్లే ఇక దేవుని సన్నిధిని వదిలిపెట్టి అన్యులతో సహవాసం చేసి అన్యక్రియలు నేర్చుకుంటారు. సంపద పెరిగితే ఏం పెరిగితే? సంపద పెరిగితే. 106వ కీర్తన 35వ వచనం, అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి, వారు విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరియాయను. అవే దేనైతే ఎక్కువగా ప్రేమిస్తావో అవే నిన్ను పతనము చేస్తాయి, అవే నిన్ను పాడు చేస్తాయి, అవే నిన్ను అధోలోకానికి దిగిపోతాయి. దేవుని పిల్లలతో ఉండడానికి నీకు మనస్సు రాదు ఎంత చెప్పినా కూడా. లోక జనులతో, మత సంబంధమైన వ్యక్తులతో, లోకములో పేరు ప్రఖ్యాతి కలిగి బాగా సంపద ఉన్న వారితో, దరిద్రుడట తనకున్న స్నేహితులను కూడా సామెతల గ్రంథంలో పోగొట్టుకుంటాడు. ఎందుకు? పాపా అంతా ఉంటే ఒక కప్పు టీ కూడా తాపడు, ఆయన దగ్గర ఒక పైసా కూడా ఉండదు. పాపా రే హనుమంతో టీ చెప్పురా, అరే రాన్న ఇప్పుడే తాగాలనుకుంటున్నాం. సరే, అవి వెళ్ళిపోయినాయి, ఆ సహవాసం పోయింది. ఇక కొత్త సహవాసం వెతుక్కుంటున్నారు. అవే నీకు ఉరి అవుతాయి, అవే నిన్ను పాడు చేస్తాయి, అవే నిన్ను ఆధ్యాత్మికంగా ఎదగనీకుండా చేస్తాయి. జాగ్రత్త. నువ్వు ఎంత ఉన్నత స్థాయి జరిగినను ఎప్పుడు అణిగే ఉండాలి. ఇది దేవుని కృపయ్యా, మాదిగా ఇది దేవుని సహాయం అయ్యా. మేము ఈ స్థితిలో రావడానికి ఆయన ఆశీర్వదించాం. నీ నోట ఎప్పుడు కృతజ్ఞత వచనమే ఉండాలి. అవసరానికో, ఆపదలకో, అక్కర్లకో దేవుని వాడుకోకూడదు. సరే, చాలామంది అవసరానికి వాడుకుంటారు. అవసరం అయిపోతానే ఏది నదిని తెడ్డు దాటినాక ఏమంటారంట, అవి రావు, నాకు సరిగ్గా రావు, మా ఆవిడకు బాగా వస్తాయి సామెతలు. ఆమె సందర్భంగానే మాట్లాడుతూనే ఉంటుంది, దెబ్బ కొడుతూనే ఉంటుంది, చిన్న చిన్నగా మాట్లాడకుండానే ఈపులు కొడుతుంది మా ఆవిడ. చూసారా, లోక సామెతలతో చెప్తూ ఉంటుంది. ఇంకా నీతో మాకేం పా అన్నట్లుగా. అలా ఎప్పుడు ఉండకూడదు. నా స్నేహితులు ఉన్నారు, వారు ఏ స్థాయిలో ఉన్నారే, ఇట్లారా అంటే అన్న వస్తామన్నా అంట, ఇది చేసి పోరా అంటే అన్న చేసేస్తాం.
వాళ్ళు మళ్ళీ మంచి సంపన్న స్థితిలో ఉన్నారు. కానీ వాళ్ళు పిలిచేది పేరుతో కూడా పిలిచాను, ఒరే ఇట్లారా అంటే అసలు చెప్పున్నా, ఇదేదో కొంచెం చూడన్నా, నేను చేస్తా పోన్నా, నేను మళ్ళీ ఫోన్ చేయను చూడంట, నా అయిపోతుంది పోన్నా. అలాగే కాపాడుకోవాలా. అబ్బా వచ్చే గదినా అని అనుకుంటే నీవే నష్టపోతావు. నీ ఆధ్యాత్మిక జీవితంలో భక్తుడు అంటున్నాడు, నా జీవిత కాలమంతయు నేనున్నంత కాలము నాకు ఒకే పని, ఆయనను స్తుతించుట, ఆయనను కొనియాడుట, ఆయనను స్తుతించుట, ఆయనను కొనియాడుట. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 2వ వచనం. ఆరు 2. ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహు అభివృద్ధి పొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. పైన చూడంగా ఎంత చక్కని మాటలు. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు కట్టలన్నీయు నీ జీవిత దినములన్నీయు, ఆయన కట్టలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నీయు గైకొనుచు నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు మీరు స్వాధీనపరుచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు జరగబోవు జరుపుటకు మీరు బోధింపవలెను. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతటిని, కట్టడలను, విధులు ఇవే. మేలు కలిగి బహు అభివృద్ధి పొందుతావంట నీ జీవిత కాలం అంతా. నీ కుమారుడు నీ కుమారులు కుమారులు వారి కుమారులు వారికి పిల్లలకు నేర్పాలి. కానీ మన విశ్వాసం మన పిల్లలకు రావడం లేదే. మన విశ్వాసం మన పిల్లలకు అవ్వడం లేదు, భర్తకు రావడం లేదు, భార్యకు రావడం లేదు. ఇదిగో ఎన్నైనా చెప్పుమా, ప్రార్థనకు రానే మాట మాత్రం అన్నారు, బైబిల్ చదువుకునే మాట మాత్రం అనబా. నువ్వెన్నైనా చెప్పు ఇంట, కానీ ఆ ఒక్కటి మాత్రమా. కొన్ని కుటుంబాలలో పిల్లలే పాలకులుగా ఉన్నారు. పిల్లలే పాలకులుగా తల్లిదండ్రులను కూడా శాసించే పిల్లలైపోయారు. అలాగైతే నష్టపోతాం. బైబిల్లో భక్తులు ఏమన్నారంటే, నేనును నా ఇంటి నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు అని. తమ తండ్రి తమ తల్లి అధికారము క్రింద ఉండి దేవుని మందిర సేవలో పాలు పొందాలి, లోబడాలి. తల్లిదండ్రులు లోబడాలి. బైబిల్ చెప్తుంది కదండి, దీర్ఘాయుష్మంతురాలు కావాలి అంటే తల్లిదండ్రులను ప్రేమించి సన్మానించి అన్ని విషయాలలో లోబడు. నువ్వేం చదువుకున్నావు? సంతకం పెట్టికి రాదు, నువ్వు మాట్లాడేదాన్ని పోయినావా?
మాట్లాడేవాడు అయినావా? అనుష్క మన రక్తం పంచుకొని పుట్టిన పిల్లలే మనల్ని ప్రశ్నిస్తున్నారంటే మనం వారిని ఏ స్థాయికి తీసుకొచ్చామో మనమే ఆలోచించాలి. కనుక నీ పిల్లల కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తు. నీ పిల్లలను దేవుని అధికారం క్రింద ఉంచు. నీ పిల్లలు మందిర వాతావరణంలో ఉంచు. నీకు సంపద లేకపోయినా ఆయన ఖ్యాతి కలగజేస్తాడు. యవ్వనములో తిమోతి పౌలు గారు సంఘానికి వచ్చినప్పుడు అక్కడున్న పెద్దల చేత యువకుడు మంచి పేరు పొందాడు అంటే నేనా రానే పౌలుతో పాటు దేవుని సేవకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయాలంటే చెయ్యి, పాట పాడాలంటే పాడు, వాక్యం చెప్పాలంటే చెప్పు. ఇప్పుడు మా పాలు CA చేస్తున్నాడు. చిన్నప్పుడు ABCD చదివేటప్పుడేమో ఆ పక్క నుండి ఈ పక్కకు వాక్యం కంఠత వాక్యం చెప్పేవాడు మావాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని. ఆప్నికర్ కోట ఇప్పటికీ నా దగ్గర ఉంది. జీన్స్ ప్యాంట్ వేసాడు. మందిరానికి రా అంటే లేటెస్ట్గా వస్తాడు. చూసారా? అంత మునుపు ఆదివారం అయితేనే మందిరం శుభ్రం చేసి బల్ల పెట్టి పోయేవాడు. ఇదిగోమా అసలే కలర్ తక్కువ, నన్ను ముందు లేపాకు, 12 అయినాక లేపాడు. సరే, చిన్నప్పుడైతే అతా తాళమి అని వచ్చి టేబుల్ పరిచి బల్లలేసి కసు ఊడిసి ఏందప్ప ఎవరి పాటప్ప ఇప్ప ఎవరప్ప అనిల్ కుమార్ పాట. ఏం పాట అది? అదేదో ఆ పాటే రాకోకుండా ఉంది. ఏం పాటరా? యుద్ధం యుద్ధం యెహోవాదే అని. ఇప్పుడు లే చదువులో ఉండాలిలే, చదువుతో పాటు దైవ సన్నిధి ముఖ్యం. చదివించాలి మన ఆస్తిపాస్తులను బట్టి, తప్పేం లేదు. కానీ దానితో పాటు నేను దేవుని మందిరం, నేను దేవుని కొరకు జీవించి, నువ్వు చదువు చూస్తున్నావు కదా, మా ఇద్దరి యొక్క కష్టము, మా ఇద్దరి యొక్క శ్రమను చూస్తున్నావు కదా, నేను ప్రోత్సహిస్తున్నాం కదా. అదే సమయంలో కూడా దైవ నీడలో ఉండు, దేవుడి హెచ్చిస్తాడు. పిల్లలకు నేర్పాలి. మొక్కై వంగనిది మానై, మంచిదే కాదనిలే. కానీ ఇక్కడ ఈ వాతావరణం తప్పించుకో. ఈ వాతావరణానికి దూరమైతే నువ్వు ప్రేమించి ఎంత విలువైనటి కొనిచ్చినా కూడా అవి నిష్ప్రయోజనమే. ఈ వాతావరణంలో వచ్చి మోకరించి దేవుని సన్నిధిలో ఉంటే చాలు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా అందరూ చూస్తుండగానే ఆయన ఉన్నత స్థలాలలో కూర్చొని. అలాంటి పిల్లలు ఉన్నారు నా దగ్గర బెంగళూరులో. ముగ్గురు ఇంజనీర్లే, వాళ్ళ చెల్లెళ్ళు కూడా అమెరికాలో ఉన్నారు. మేము వాళ్ళ ఇంటికి ప్రార్థన పోతే మాకు మంచం ఇచ్చి ఆ పిల్లలు మంచాల కింద పండుకుని పెట్టాడు.
ఇప్పుడు బెంగళూరులో ఒక్కొక్కడు ఒక్కొక్క విల్లా కొన్నాడు. 2 నెలలకు ఒకసారి రెండో వాడు జపాన్కి పోయి వస్తూ ఉంటాడు కంపెనీ పని మీద. ఏంది మామ అప్పుడు ఏం లేనప్పుడు వచ్చినావు, ఇప్పుడు వచ్చి ఒక వారం ముందురా అంటున్నారు. అవి అయిపోయినాయి, దేవుడి చిత్తమైతే మళ్ళీ వస్తాలే అంట. వాళ్ళే ఫోన్ చేస్తారు, ఏంది మామ ఇప్పుడు బాగున్నప్పుడు వచ్చి ఒక వారం వచ్చి రెస్ట్ తీసుకుందిరా అంటారు. అవి లేవు అని చెప్పేసి ఫ్రెండ్ వచ్చినప్పుడు వచ్చి ప్రార్థన చేస్తాలే, మర్చిపోయినావులే మామ మమ్మల్ని అంట. రా, ఈరోజు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించు. ఈరోజు మాతో పాటు ఇక్కడ ఉండు, ఈ ప్రాంతంలో తిరుగు. టెలిఫోన్ ఉన్న దినాలలోనే బెంగళూరులో ఒక సంఘం ఏర్పడాల్సింది. యోహాన్ అంకులతో, ఒక దొరతో, ఒక స్టార్ హోటల్లో మీటింగ్ పెట్టించింది. దాదాపు 300 మంది వచ్చారు. దేవదానం ఇంతమందిని ఎక్కడ సేకరించినావు అన్నారు. నాదేం లేదు, ఇది బ్రదర్స్ వీళ్ళదారి అందరూ వచ్చేసారు. ఆ టెలిఫోన్ ఉన్న దినాలలోనే దాదాపు ఉండేవాళ్ళు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చినాక వాళ్ళు ఎక్కడ పోయినారో వాళ్ళ అడ్రస్లు కూడా లేవు. అంటే బెంగళూరులో కూడా ఒక సంఘం ఉంది. కనుక మనం ఎక్కడ ఉన్నా ప్రభును ఘనపరచాలి, ప్రభును మహిమపరచాలి. మనం ప్రార్థన చేసుకున్నాం సహోదరులారా. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. ఈ ఉదయకాలం దాస్ తన కుమార్తెను చూడడానికి అనంతపురం వెళ్ళాడు. మరి అమ్మాయి కాలేజీలో చదువుతూ ఉండగా ఆ ప్రాంతపు వాతావరణం, ఆహార అలవాట్ల వలన ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడాడు. రాజయ్య డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించి. దారా కిషోర్ ఆ గాయములను మీరు ముట్టి స్వస్థపరిచారు. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేసి. యేసు ప్రభువా, శిరీష కుమార్తె డెంగ్యూ జ్వరముతో బాధపడుతుండగా మీరు కనికరించి ఆరోగ్యం ఇచ్చారు. ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలను మీరు ఆశీర్వదించమని అడుగు. అయ్యా, సహాయం దయచేయండి. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని అడుగు. అయ్యా, సహాయమును మరి దయచేయండి. సండే స్కూల్ పిల్లలను దీవించండి. చంటి పిల్లల స్థుతుల మూలాన నువ్వు ఒక ఆశ్రయదుర్గము స్థాపించి అనే మాటను బట్టి స్తోత్రం. సండే స్కూల్ నడిపిస్తున్న టీచర్ అమ్మ కుటుంబాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, దివ్య దీవించండి, కిషోర్ను మీరు దీవించండి. జెసి హైదరాబాద్ వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు కూడా సహాయం. మా యాడికి మండల ప్రజలను దీవించండి. మా మండలం ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకుల అధికారులను బట్టి దీవించండి. మా తాడపత్రి నియోజకవర్గం నాయకులను అధికారులను బట్టి దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయంను, నాయకులను, అధికారులను బట్టి దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను దీవించండి. గవర్నర్లను దీవించండి. చక్కగా పాలించినట్లుగా నైనా అధికారులకు, నాయకులకు నీ దైవ జ్ఞానమును దయచేయండి. మా భారతదేశము కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా భారతదేశంలో సువార్త విరివిరిగా సాగుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. కొందరు హత్యలు చేయబడుతున్నారు, కొందరు ఆస్తి తగలబడుతూ ఉన్నది, కొందరు అవమానించబడుతున్నారు. అయినను మీ సేవ విస్తరిస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం. భక్తుడు అన్నాడు కదా, నా జీవిత కాలమంతయు, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించదని. అయ్యా, మీ కృపను దయచేయండి. ఈ సంవత్సరంలో 6 నెలలు మీరు కాపాడి 7వ నెల బహుమానం ఇచ్చారు. మా దేశ ప్రధానిని, రాష్ట్రపతి గారిని, దేశ సరిహద్దును, సైనిక పటాలమును దీవించారు. ప్రపంచాన్ని, ప్రపంచ నాయకులను, ప్రపంచ ప్రజలను మీరు దీవించారు.
అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కట్టుపల్లి యోహానంకులు, రాజాబాయి ఆంటీని పిలుపు తీసుకున్నాం. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. సీతామూర్తి మరి నైనా కుమార్తెలు, కుమారుడు రక్షణ పొందినట్లుగా మీ కృపను నేను ఈ నూతన మాసంలో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించుటకు మీ కృపను దయచేయండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు ఉన్నారు, దీవించండి. సాగిబండ శ్వేత ఇప్పుడు అనంతపురంలో పరీక్షలు రాస్తూ ఉండగా ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫలితాలతో పాస్ అవుతాకు మీకు కొన్ని దయచేయండి. జ్యోతిర్మయి కూడా రాయబోయే పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉంది. అలాగే గర్భవతి, ఆమె గర్భంలో ఎదుగుతున్న శిశువును మీరు ఆశీర్వదించండి. సుఖప్రసవాన్ని కూడా దయచేయండి. రంగా ఆయన భార్య ప్రమాదము నుండి తప్పించారు, దీవించి మీరు మహిమ పొందమంటారు. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలను పెద్దరాజు తల్లికి కూడా కంటి ఆపరేషన్ జరిగింది. ఆ గాయాలను మీరు ముట్టి స్వస్థపరచండి. పుట్లూరు శాంతమ్మ గారు ఆమెకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఇదిగో కృతజ్ఞతగా కొంత స్వీట్ తీసుకొని వచ్చారు. ఆమె కుటుంబ సభ్యులను కూడా దీవించారు. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించారు. మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ మనం ప్రేమిస్తున్న ప్రతి వారిని దీవించండి. గంధం కృపా సుందరి జీవితంలో గత సంవత్సరాలన్నీ మీరు కాపాడి మరో నూతన సంవత్సరాన్ని, భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రం. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదింతును, మునుపటి కంటే అధికమైన మేలు కలగజేస్తానన్నారు. యేసు ప్రభువా మొదట యోబును ఆశీర్వదించిన దానికంటే రెండింతలు అధికముగా మీరు దీవించారు. ఆయన భవిష్యత్తులో ఉద్యోగ, వివాహ విషయంలో కూడా మీకు కొనసాగారు. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మందిరంలో కొన్ని పనులున్నాయి, కొంత ఆర్థిక అక్కర ఉన్నది. మీ వైపు చూస్తూ ఉన్నాం. మీరే అద్భుతమైన సహాయమును పెడతాయి. మీకు వందనాలు చెల్లిస్తున్నా. పాలు పరీక్షలు రాశారు, CA పరీక్షలు మంచి ఫలితాలతో పాస్ అవుటకు సహాయం దయచేయండి. ఇలాగూ అన్ని విషయాలలో మీరు మహిమ పొందండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు.